ఎలక్షన్ ముందరకే చెప్పాను నేను. ఎలక్షన్ ఒక మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వరకు స్ట్రగ్లింగ్ స్టార్. సినిమాల్లో మామూలుగా 4-5 సినిమాలు వచ్చినా హిట్ కాల. అదేవిధంగా ఈ ఎలక్షన్ గెలిచాడంటే పవర్ స్టార్ అవుతాడు. ఈ ఎలక్షన్ గెలిచాడు, పవర్ స్టార్ అయ్యాడు, డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, బాధ్యత ఎక్కువ ఉంది. అందుకని ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ కూడా ఆయనతో కూడా ముఖ్యమంత్రి గారితో డిప్యూటీ సీఎంతో మాట్లాడి ఏ విధంగా ముందరికి పోవాలనేది స్పష్టంగా తీసుకొని రావడం జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ క్షీణించి చాలా దరిద్రమైన పరిస్థితికి వచ్చింది. ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి, అప్పుడున్న ముఖ్యమంత్రి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోతే ఇన్ని సంవత్సరాల వరకు అది తేలకన్నా ఉంటే ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి లా అండ్ ఆర్డర్ ఉందనేది స్పష్టంగా చూసుకోవాలి. అంటే వీళ్ళు ఏ విధంగా వైసీపీ తయారైందంటే ఎలక్షన్ గెలిచేదానికి ఏదన్నా చేసేదానికి సిద్ధమైపోయారు. ఆడ ఎపిక్ కార్డ్స్ అనుకుంటా, తిరుపతి బై ఎలక్షన్లో బీజేపీయే పోటీ చేసింది. 35,000 మంది ఫొటోస్ మాప్ చేసినారు. 35,000 మంది ఫొటోసు. అంటే ఫోటో ఒకటిది ఉంటుంది, పేరు ఒకటిది ఉంటుంది, మాప్ చేసినారు. అంటే కేంద్ర ఎలక్షన్ కమిషన్ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఛాలెంజ్ చేసే విధంగా ప్రవర్తించేశారు. అందుకని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిన అవసరం, మన డెమోక్రసీతో ఆడుకునే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. లీనియంట్గా ఉండకూడదు ఇటువంటి జరిగినప్పుడు.